ఈరోజు చికెన్ అరబీ వాళ్ళ చికెన్ కూర వండేసుకుందాము. నేనైతే అర్ధ కిలో చికెన్ తీసుకున్నా, 2 ఉల్లిగడ్డలు, 2 ఆలుగడ్డలు, 1 క్యారెట్, 2 ఆలుగడ్డలు, 1 క్యారెట్, 1 కోస తీసుకున్నాను. సరే ఇది ఏ రకంగా ప్రిపేర్ చేసేసుకొని చూసేద్దాం రండి. నేనైతే డేస్ పెట్టేసాను పొయ్యి మీద. ఉల్లిగడ్డలు వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాం. బాగా వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగిపోయినా చికెన్ వేసేసుకుందాం. 1 స్పూన్ అల్లం వేసుకుందాము, 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం, 1 స్పూన్ ఉప్పు వేసుకుందాము. కోసి పెట్టుకున్న కూరగాయలు వేసుకుందాము. ఆలుగడ్డ, కోస, క్యారెట్, 1 టీ స్పూను మిరియాల పొడుము, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడుము. దీన్ని బాగా కలిపేసుకుందాము. టమాటా కెచప్ వేసుకుంటుంది, మొత్తం వేసుకుందాం. ఇది 1 ప్యాకెట్ వేస్తున్నాం మొత్తం. దీన్ని బాగా కలిపేసుకుందాం. వాటర్ వేసుకుందాం. ఇంట్లో వాటర్ వేసాను. సరే దీన్ని ఉడకనిచ్చేసుకుందాం, క్లోజ్ చేసుకుందాం. చికెన్ రెడీ అయిపోయింది. లైట్గా మసాలాలు తగ్గిద్దాం. 1 టీ స్పూన్ మసాలా, కొంచెం కొత్తిమీర. యమ్మీగా అరబిక్ చికెన్ కూర రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా వెజిటేబుల్స్ ఉంటాయి ఇందులో, పిల్లలు ఇష్టంగా తింటారు. స్పైసీగా ఉండదు. మనం స్పైసీ కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. గ్రేవీ చూడండి. మనం టమాటా కావాలంటే టమాటా వేసుకోవచ్చు. నేను టమాటా సాస్ వేసాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కూరని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇది సర్వ్ చేసుకుందాము. యమ్మీగా అరబిక్ కూర రెడీ అయిపోయింది. దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. చాలా బాగుంటుంది. టమాటో సాస్తో చేసిన కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చుతుంది. ఇలాంటి వంటలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మరో కొత్త వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. ఓకే, బాయ్.